రకంగా ఈ ఉద్యమాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చినటువంటి బాలసుందరం గారికి, అదే రకంగా తల్లి అంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యూష గారి తల్లి ఒక తల్లి, ఆయిషా మీరా గారి తల్లి ఒక తల్లి, సుగాలి ప్రీతి తల్లి ఒక తల్లి తప్ప నాకు ఇంకా వేరెవరూ కనపడరండి. 9 మాసాలు మూసి కన్న తల్లి అంటారు. 9 నెలలు కడుపులో బిడ్డ ఉంటే ఆ తల్లి ఎంత బాధపడుతుందో, కనేటప్పుడు ప్రాణాలకు తెగించి ఎంతలా కంటదో ఒక ఆడబిడ్డగా, ఒక బిడ్డకి తల్లిగా నాకు తెలిసింది. కానీ 9 ఏళ్ల పోరాటం ఏంటో, ఏదైతే ప్రత్యూష గారి తల్లి అదే మాదిరిగా పోరాటం, ఆయేషా తల్లి రూల్స్ కి విరుద్ధంగా ఆ శవాన్ని మళ్ళీ మళ్ళీ వెలికి తీసి న్యాయ పోరాటం చేసినా కూడా అదే పరిస్థితి వెలికి తీసుకురావడం చాలా బాధాకరం ఉంది. ఈ రోజు ఆ రిపోర్ట్స్ అన్ని చదువుతుంటే, ఏదైతే పెథాలజీ రిపోర్టు, హిస్టోపెథాలజీ రిపోర్టు, 5 మెన్ కమిటీ రిపోర్టు, సిడిఎఫ్టి రిపోర్టు, 3 మెన్ కమిటీ రిపోర్టు, అన్ని రిపోర్ట్ల సారాంశం ఆ తల్లి కడుపులో, సుగాలి ప్రీతి కడుపులో ఏదైతే వెజినాలో హ్యూమన్ బాడీ స్పామ్ ఉంది. అంటే ఎక్స్ క్రోమోజోమ్ అంటే మహిళవి, వై క్రోమోజోమ్ అంటే మగవాడికి అయితే వై క్రోమోజోమ్ మల్టిపుల్ గా ఉంది. అదే రకంగా 10.5 అడుగులటువంటి ఫీట్ ఉన్నటువంటి ఆ సీలింగ్ నుంచి కింద వరకు 5.2 అడుగులు ఉన్నటువంటి ఆడబిడ్డ ఎంత హైట్ లో అంటే బకెట్ హైట్ వేసుకున్నా 1 ఫీట్ అండి. మరి ఎలా ఫ్యాన్ అందుకొని ఊరేసుకుంది? ఒక రెక్కతోనే ఊరేసుకోవడం ఎలా సాధ్యమైంది? కాళ్ళు నేల కారడం ఏంటి? ప్యాంట్ ఊడిపోవడం ఏంటి? ఆ ప్యాంట్ కి సంబంధించి ఆ తల్లి బిడ్డని దగ్గర తీసుకుంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి కళ్ళ ముందు ఒక మహిళగా చెప్పలేని దుస్థితి. ఈ రోజు ఎటు వెళ్ళిపోతుంది సమాజం అంటే, గత సంవత్సరం 2 ఏళ్ల క్రితం అండి నంద్యాల ఒక కేసులో సుగాలి ప్రీతి తల్లి నాతో వచ్చి కలిశారు. ఆ రోజు కారులో చెప్పాను, అమ్మా ఈ రోజు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి గెలుపుకు కారణం మీరు, కొంచెం ఓర్చుకోండి, ఖచ్చితంగా అన్న చేయగలడు, అన్న చెయ్యకపోతే వేరెవరు చేయలేరు, అన్న మాట ఇచ్చాడు, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు, మాట నిలబెట్టుకోలేని రోజున ఏదో శేఖర్ కమ్ముల సినిమాలో లీడర్ లాగా అవసరమైతే రాజీనామా అయినా చేసేస్తాడు గాని నీకు ఖచ్చితమైన న్యాయం చేస్తాడు, అప్పుడు వరకు నువ్వు దయచేసి బయటపడద్దు, ఆయన్ని గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడకు అని ఆ రోజు ఆ తల్లి చేతిలో చేయకముందే ఉంది. అడగండి ఎంత దారుణమైన పరిస్థితి అంటే, నన్నేం చేయమంటావు తల్లి, నీకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని నా పోరాటం వల్లే వచ్చినాయి అంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పోరాటం ఏమైపోయింది? ఆయన ఆ రోజు పోరాటం చెయ్యకపోతే ఈ రోజు దళితులు ఊరి పొలిమేరలో ఉండేవాళ్ళు. ఈ రోజు మన మధ్య కూర్చొని ఒక ఐఏఎస్ క్యాడర్, ఒక ఐపీఎస్ క్యాడర్, ఒక ఉద్యోగస్తులు, ఒక అధికారులు ఇంత స్థాయిలో ఉన్నారంటే ఒక దళితుడు తన ప్రాణాలకి తెగించి తెచ్చుకున్నటువంటి అద్భుతమైన చట్టం, మహాత్మా గాంధీ గారికి ఎదురుగా వెళ్లి తిరగబడినటువంటి చట్టాలు ఇవన్నీ. ఇంత గొప్ప చట్టాల సారాంశం మీరు పోరాడకపోయినా వచ్చిందన్నా, ఆ తల్లి బెనిఫిట్స్ కోసం కాదన్నా, మనల్ని అర్థించింది బెనిఫిట్స్ కోసం కాదు. 2017లో చనిపోయిందన్నా, 18, 19 గత గవర్నమెంట్లే ఉన్నాయి. మీరు చెప్తారు కదా గత గవర్నమెంట్లని. సిగ్గుచేటి ఈ రాష్ట్రానికి, ఈ కూటమికి. అంటే 2 సంవత్సరాలు నిమ్మక నీరెత్తున్నాయి, ఛార్జ్ షీట్లు అయిపోయింది. మర్డర్ కేసు కట్టారు, పోక్సో కేసు కట్టారు, 34 ఐపీసీ కామన్ ఇంటెక్షన్ కట్టారు, అన్ని చట్టాలు కట్టారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ అయిపోయిందట. ఎలా అంటే ఫీజు కట్టలేదని దుస్థితితో ఆ తల్లి బాధతో ఎవరో అడిగారట ప్రిన్సిపల్ గారు, ఏమ్మా ఫీజు కట్టలేదు ఎప్పుడు కడతామని, ఆ బాధతో ఊరేసుకొని చనిపోయిందట. ఆ బాధతో అంటే డ్యూ పేమెంట్స్ కూడా ఏమీ లేవని తల్లి నిర్ధారించినప్పటికీ ఏదో ఒక రకంగా ముద్దాయిల్ని సెక్యూర్ చేయడం మన ధర్మం కదా. సో దయచేసి ఇక్కడ పదే ఆ తల్లి అడుగుతుంది బెనిఫిట్స్ కాదు, అది మీరు కాకపోయినా వేరెవరు పోరాడకపోయినా వచ్చింది. ఆ చావుకి కారణాలు వెలికి తీయాలి. ఆ రోజు మీరు గర్జించింది, ఊగిపోయింది, వారాయి ఎక్కి వీధిలో వీరంగం చేసింది సుగాలి ప్రీతి తల్లి కోసమే. అలాంటి తల్లుల కోసమే నేను పార్టీ పెట్టానన్నారు. మీరు చెప్పారు ఆవిడ అనుమానించిన వ్యక్తులకు సంబంధించినటువంటి డిఎన్ఏ రిపోర్ట్లు దానికి మ్యాచ్ అవట్లేదని. పోనీలే అన్న, ఆవిడ అనుమానించిన వాళ్ళకి మ్యాచ్ అవట్లా, ఎవరో ఒకరు చెప్పొచ్చుగా. బాత్రూమ్లు కడిగేవాడో, వాచ్మెన్ ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేశారు, ఒకరికి 4 కలిసి రేప్ చేశారు, ఆ హ్యూమన్ బాడీ స్పామ్ వాళ్ళది అది చెప్పొచ్చుగా. అది ప్రైవేట్ స్కూల్, అడుగడుగున కెమెరాలు, ఎవరు కోళ్లు దూకి వచ్చారు,
ఎవరు అత్యాచారం చేశారు అదైనా